హలో! అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో, మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో వినాయక చవితి పండగ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. సో, మేము కూడా ఈరోజు ఎలాగో నాకు సాటర్‌డే వచ్చింది హాలిడే కాబట్టి మార్నింగ్ లేచాక ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము. క్లీన్ చేసుకున్నాక శాంతి ఏమో పిండి కలుపుతుందనమాట. పునుగులేసుకుందామని. ఎందుకంటే దేవుడికి ప్రసాదం గూడా పెట్టాలి. అట్లాగే అట్ ద సేమ్ టైమ్ ఆహ్, మేము తెచ్చుకున్న బుజ్జి వినాయకుడిని కూడా రెడీ చేసుకుంటున్నాము. అట్లాగే ప్రసాదాలు, పాయసం, కుడుములు, ఉండ్రాళ్ళు, మళ్ళీ దేవుడికి కావాల్సిన అక్షంతలు. ఎందుకంటే మేము ఈరోజు వినాయక చవితి కథ వింటున్నామనమాట. మేము ఆన్‌లైన్‌లో యూట్యూబ్‌లో. సో, అట్లాగే ఇక్కడ మేము రెడీ చేసుకుంటున్నాము. రెడీ చేసుకున్నాక ఇట్లా పెట్టేస్తున్నాం అనమాట మా మా బుజ్జి వినాయకుడిని. సో, పెట్టుకున్నాక ఏంటంటే మీకు కనిపిస్తుందనమాట ఇక్కడ. ఇక్కడేంటి చిన్న టెంపుల్‌లాగా అరేంజ్ చేసుకున్నాం మా ఇంట్లో. ముందు వీడియోస్ గనుక చూసినట్లయితే నేను చెప్పాననమాట. సో, అట్లాగే చూసారా ఎంత అందంగా ఉందో. సో, చిన్నదైనా, పెద్దదైనా మనకు సరిపడా మనం తెచ్చుకుంటే సరిపోతుంది. సో, అట్లాగే ఇక్కడ కథ వింటూ నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి ఈరోజు. అది స్మాల్ టాపిక్కే. సో, రీసెంట్‌గా ఏంటంటే మనకి ఆంధ్రాలో, విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి అందరూ చాలామందికి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందండి. సో, దానికి తగ్గట్టు చాలామంది దాతలు ముందుకొచ్చి డబ్బులు ఎంతో కొంత సహాయం ఇస్తున్నారు. అట్లాగే మన టాలీవుడ్‌లో ఉన్న హీరోస్ కానీ, అందరూ వచ్చి చాలా చాలా అమౌంట్ డొనేషన్ చేశారు. కాకపోతే నాకు అనిపించిందేంటంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్స్ అనేది ఎక్కువైపోయింది. ఓహ్! నా హీరో ఇంత ఇచ్చాడు. మా హీరో గొప్ప. ఈ హీరో ఏంటి తక్కువ ఇచ్చాడు. అసలకి చాలా చీప్. అది అది చాలా కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే డబ్బు ఎవరికైనా ఫ్రీగా వచ్చింది కాదండి. అందరూ కష్టపడిందే. మన హీరోస్ అయినా సరే, ఎవరైనా సరే అందరూ కష్టపడితేనే డబ్బొచ్చింది. సో, వాళ్ళు ఈ టైంలో ప్రజల కోసం ఎంతో కొంత సహాయం జేస్తున్నారు. సో, దాన్ని మనం మెచ్చుకోవాలి. చాలా అప్రైజ్ చేయాలి. అంతేకానీ ఈ టైంలో ఆ ఫ్యాన్ వార్స్‌కి వాటికి వెళ్ళకూడదని నా ఉద్దేశం అండి. సో, మీరు కూడా ఆ ఫ్యాన్ వార్స్‌కి వెళ్ళకుండా మీకు చేతనైనంత మీరు సహాయం చేస్తే బావుంటది. ఎందుకంటే ఈ టైంలో ప్రజలకు మనం ధైర్యం ఇవ్వాలి. అట్లాగే గవర్నమెంట్స్ కూడా పనిచేస్తున్నాయి ప్రజల కోసం. సో, మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి. అంతే కదండీ! ఈ ఫ్యాన్ వార్స్ ఇవన్నీ మనకేమొస్తదండి ఇయన్నీ చేస్తే? ఉండాలి. అభిమానం అనేది ఉండాలి. ఎందుకంటే నాకు ఉంది అభిమానం. అభిమానం ఎంతవరకు ఉండాలి? పర్సనల్‌గా వెళ్ళకూడదనమాట. ఓకేనా? థాంక్స్ అండి. సో, ఇక్కడేంటంటే అంతా మేము పూజంతా అయిపోయాక ఆఫ్టర్‌నూన్ తినేసేసాక కొంతమంది ఫ్రెండ్స్‌ని కూడా ఇన్వైట్ చేశాము. సో, నైట్ ఇలా ఇంకా మేము ఒక్కరోజే ఉంచుకుంటాము దేవుడిని. సో, నిమజ్జనం కోసమని ఇక్కడ సింగపూర్‌లో ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళకి తెలిసే ఉంటది. ఇక్కడ రూల్స్ వల్ల బయట ఎక్కడ చేయకూడదు. సో, అందుకని నేను ఇంట్లోనే టబ్‌లో పసుపు నీళ్ళు కలిపేసి దాంట్లో నిమజ్జనం చేసేసామనమాట. సో, అది పూర్తిగా కరిగిపోయాక సో, కింద అపార్ట్‌మెంట్ కింద చెట్లుంటాయి. చెట్లలో పోసేద్దామని అనుకున్నామండి. సో, అట్లా వినాయక చవితి నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచాక నా రొటీన్ నేను గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, మీకు కూడా మీ వినాయక చవితి బాగా జరిగింది, బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నామండి. సో, ఇప్పుడు నేను గ్రీన్ టీ తాగుతూ ఇంక తెలిసిందే కదండీ! నిన్న సాటర్‌డే కదా! కొంచెం ఫ్రెండ్స్ పండగ బిజీ వల్ల ఇండియన్ ఐడల్ చూడలేకపోయాను. సో, ఈరోజు ఏంటంటే మార్నింగ్ ఫ్రెష్ గ్రీన్ టీతో సో, ఇండియన్ ఐడల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే సెమీఫైనల్స్ జరుగుతుంది. సో, అందరూ అద్భుతంగా పాడారు. సో, నాకైతే అంత మ్యూజిక్ నాలెడ్జ్ లేదు. బట్ అందరూ చాలా యంగ్ వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు చాలా బాగా పాడారండి. సో, నేను కిందకొచ్చానండి వాకింగ్‌కి. సో, ఆలోచిస్తున్నాను ఏదన్నా శాంతితో ఒక ప్రాంక్ చేద్దామని. ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటే సడెన్‌గా ఒక ఐడియా వచ్చింది. ఆ ప్రాంక్ ఏంటంటే మీకు కంటిన్యూయస్‌గా చూస్తే గనక మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కంటిన్యూయస్ ఫ్లోలో. హలో! చెప్పా కదండీ శాంతి ఈరోజు ఇండియాకెళ్తుందని. సో, తన మీద ఒక చిన్న ప్రాంక్ చేద్దామని ప్లాన్ చేశాను. సో, ఎట్లా అంటే ఆ ప్రాంక్ తనకు తెలీదు. నేనేమనుకున్నానంటే తను ఈరోజు ఇండియా బయలుదేరుతుంది కదా! సో, నేనేమనుకున్నానంటే నెక్స్ట్ వీక్ నేను ఒక ట్రిప్‌కి వెళ్తున్నాను. నేను నా ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేశా కదా! సో, అందరం అనుకున్నాము. సో, వియట్నాం వెళ్దామని. సో, తనకేంటంటే ఎప్పటినుంచో వియట్నాం వెళ్ళాలని ఉందనమాట. సో, మాకు కుదరక వెళ్ళలేదు. సో, ఇప్పుడేంటంటే తను ఇండియా వెళ్ళిపోతుంది. సో, అందుకని నేను ఇట్లా ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము. రండి చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుద్దో. యాహ్! లెట్స్ గో.
శాంతి అన్నీ చదువుకున్నావా? ఏవో సర్దుకుంటున్నాను. అయిపోయినాయి అన్నీ? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. అన్నీ అయిపోయా? ఈ బెడ్షీట్స్ ఏంటి? ఇండియాలో వింటర్ కదా, కొంచెం చల్లగా ఉందంట, తీసుకున్నాను. ఓకే. సో నీకొక సర్ప్రైజ్. ఏం బాబు ఇప్పుడు ఏం పేరుస్తావు? మేము నెక్స్ట్ వీక్ ఒక ట్రిప్కి వెళ్తున్నాం. నేను ఫ్రెండ్స్ వచ్చారు కదా, లంచ్కి ఇన్వైట్ చేశాం కదా. సో వెళ్తున్నాం అనమాట వియట్నాం. ఎప్పుడు? నెక్స్ట్ ఫ్రైడే నైట్. అవునా? ఏంటి అన్నీ తీస్తున్నావు? వియత్నాం అన్నావు కదా, నేను కూడా రావాలి కదా. హలో, మరి మీ చెల్లి పెళ్ళి? ఏం కాదు, 1 వీక్ కదా, పర్వాలేదు. మరి ఫ్లైట్ టికెట్ ఈరోజు బుక్ చేసింది? పోస్ట్పోన్ చేసుకోవచ్చులే, ఆఫ్టర్ 1 వీక్ వెళ్ళొచ్చు, మునిగిపోయేది ఏం లేదు. అమ్మా తల్లి, నువ్వు వియట్నాం వద్దు, నేను వెళ్ళను, ఓకేనా? ఇది జస్ట్ ప్రాంక్ శాంతి. అలా రా దానికి. పాప ఇంకా బయలుదేరు, కూర్చొని జాలే, ఏం చూస్తున్నావు? ఇంకా ఎక్కడికి వెళ్తున్నావు? ఇండియా. ఏంది ఇండియా వెళ్ళేది? ఏంటో ఉండు, 2 months నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. ఏంటో వెళ్తున్నావు, పరిగెత్తున్నావు ఎక్కడికో? ఆ టికెట్ క్యాన్సిల్ చేసేస్తాను ఇప్పుడు నేను. ఏమవుద్ది క్యాన్సిల్ అంటే? ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్దా? ఇలాంటివి ఒకటి నమ్ముతారబ్బా ఎక్కడి నుంచి కానీ. ఏం కాదు శాంతి, ఒక 1 వీక్ వెళ్దాం ఇద్దరం కలిసి. నేను కూడా 2 months వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతాను. ఏం నవ్వుతావేంటి? 1 వీక్ ఆగితే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ తీసుకొని నేను కూడా వస్తాను, అప్పుడు వెళ్దాం, ఓకేనా? అవుతావు మరి? క్యాన్సిల్ మరి టికెట్ పోస్ట్పోన్ చేయనా? ఓన్లీ 1 వీకే. 1 వీక్. ఇది ఫోన్ ఇది అది. అరే ఏంటి ఫోన్? నాకు నీ మీద ఈ విషయంలో మాత్రం నమ్మకం లేదు. అప్పుడు అన్నీ వచ్చి శాంతి మా మేనేజర్ ఒప్పుకోవట్లేదు, అప్పుడు నువ్వు వెళ్దులే. అదేదో ఇప్పుడే వెళ్తా, 1 వీక్ తర్వాత నీకు ఇస్తే అప్పుడు నువ్వు రా. అంతేగాని వెళ్తున్నందుకు బాధ ఏమీ లేదు, హ్యాపీగా వెళ్తున్నావు. నువ్వు నీ బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేయి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి. ఇట్లా చెప్తున్నాను చూడు. ఏముంది, ఇల్లు మొత్తం ఖాళీగా అయిపోయింది అంతే. చూడు, నీ లగేజ్ రెడీగా ఉంది బయలుదేరడానికి. ఇక్కడ ఏముంది, టీవీలో ఇలా కూర్చొని ఇద్దరు మిత్రులు ఆ వీడియో వ్లాగ్స్ ఏదో అన్నీ చూసుకుంటూ కూర్చోవాలి, ఇంకంతే. రోజు ఆఫీస్కి వెళ్ళటం రావటం అంతే. ఇంకా ఇంట్లో వచ్చి ఎవరు లేరు, కూర్చొని ఏదో ఒక సినిమా చూసుకుంటూ వెళ్ళి పడుకోవడం. 2 months ఇంకా చాలు. టూ మచ్ అనిపించలో? ఏమనిపించదు. చలో మరి బయలుదేరదామా? ఓకే, లెట్స్ బుక్ ద క్యాబ్ బుక్ చేస్తాను, మనం బయలుదేరదాం. సో ఎంత ఎక్కేసాం, వెళ్ళిపోతున్నాం ఎయిర్పోర్ట్కి. ఒక లాస్ట్ టైం బాయ్ చెప్పేసి సింగపూర్కి. బాయ్ సింగపూర్ ఫర్ 3 months. సో జనరల్గా ఏంటంటే క్యాబ్లో ఆల్మోస్ట్ లైక్ 20 minutesలో రీచ్ అయిపోతాం ఎయిర్పోర్ట్కి ఇక్కడ. సో బట్ బస్ అంటే ఒక 1/2 hour 40 minutes పడుతుంది, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి, పైగా స్టాప్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సిగ్నల్స్ కన్నా కూడా స్టాప్స్, ఎందుకంటే ఒక 100 meters గ్యాప్లో బస్ స్టాప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అందుకు సో క్యాబ్ అనుకోండి 20 minutesలో వెళ్ళిపోవచ్చు. సో నేనైతే ఆరాంగా బస్సులో వచ్చేస్తాను. సో నాకేంటంటే డైరెక్ట్ బస్ లేదు. సో నా పాత ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ బస్ ఉంది, అక్కడి నుంచి ఇంకో బస్ మారాలన్నమాట నేను. సో అట్లా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. వెబ్ చెకింగ్ చేసాం కాబట్టి మనకి బోర్డింగ్ పాస్కి అంత టైం ఏం పట్టదు. సో ఈరోజు పెద్దగా క్రౌడ్ కూడా లేదనమాట, ఎందుకంటే కొంచెం ఎర్లీగా వచ్చాం కదా. సో వీఆర్ గోయింగ్ టు టేక్ ద బోర్డింగ్ పాస్ అండ్ శాంతికి బాయ్ బాయ్ చెప్పేద్దాం.
సో ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ జస్ట్ మీకు ఓవరాల్గా చూపిస్తున్నాను. మోస్ట్లీ సింగపూర్లో ఉండే వాళ్ళకైతే అన్నీ ఎయిర్పోర్ట్ గురించి మోస్ట్లీ తెలిసే ఉంటుంది. బట్ జస్ట్ చూపించడం కోసం మీకు ఇంకెవరైనా మీకు ఎయిర్పోర్ట్ చూడలేదు అంటే కనుక చూడండి, చాలా చాలా బాగుంటుంది. మేము వచ్చింది టెర్మినల్ 2కి అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే 4 టెర్మినల్స్ ఉంటాయి సింగపూర్లో, లైక్ టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3 అండ్ టెర్మినల్ 4. నాకు తెలిసి టెర్మినల్ 5 కూడా బిల్డ్ చేస్తున్నారు. సో అయిపోయింది చెక్ ఇన్. లగేజ్ కూడా విత్ ఇన్ ద లిమిట్లోనే ఉందండి. సో యాక్చువల్గా ఇండిగోకి ట్రావెల్ అవుతున్నాము, తను ట్రావెల్ చేస్తుంది. సో 25 kg ఇచ్చాడు, బట్ ఐ థింక్ లక్కీలీ వీ హ్యావ్ తనకి 22తో అయిపోయిందనమాట. సో లగేజ్ తీసుకెళ్ళలేదు తను. నేను వచ్చేటప్పుడు ఇంకొంచెం తీసుకుని రావాలి. సో ఇక్కడ మీకు జస్ట్ ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అని ఒకటి బిల్డ్ చేశారు ఇక్కడ. ఇదొకటి జస్ట్ ఇక్కడ ఏంటో రీసెంట్గా ఇది చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. ఐ థింక్ రీసెంట్గా ఏదో సన్ఫ్లవర్ది చాంగి ఎయిర్పోర్ట్లో బయట ఒకటి ఉందన్నమాట సన్ఫ్లవర్ గురించి. దానికి డిస్ప్లే, దాని ప్రమోషన్ ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్గా పెట్టాడనమాట. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఇక్కడ ఏంటంటే సన్ఫ్లవర్ అండ్ హనీ బీస్కి రిలేషన్ ఏంటి కొన్ని అక్కడ పెట్టాడనమాట. సో ఇది బయట యాక్చువల్గా గార్డెన్ ఉంది, లోపల ఏంటంటే జస్ట్ డిస్ప్లే కోసం. ఇక్కడ ఏంటంటే బాగుంది అట్రాక్షన్గా. సో చాలామంది ఫొటోస్, వీడియోస్ అన్నీ దిగుతున్నారు. సో అట్లాగే ఈ చూసారు కదా, ఇది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అనమాట. ఇది ఐ థింక్ ఇది పెట్టి కూడా ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది సింగపూర్లో. సో అవన్నీ ఏంటంటే మీకు కనిపించే ఆ సిస్టమ్స్ అని ఏంటంటే ఆటోమేటిక్ చెక్-ఇన్స్ అనమాట. మనం ఏంటంటే అది బోర్డింగ్ పాస్ అక్కడ డైరెక్ట్గా తీసుకోవచ్చు. చూసారా శాంతి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. బాయ్ అంటే అసలు బాయ్ అంటే కొంచెం కూడా బాధ లేదు, అసలు ఏంటో. సో ఐ థింక్ వి విల్ గో బ్యాక్ టు డిపార్చర్. తనకేంటంటే ఇక డిపార్చర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, లైక్ మాన్యువల్ ఇమిగ్రేషన్ అంతా ఏమి ఉండదు, అన్నీ ఆటోమేటిక్. మన పాస్పోర్ట్ స్కాన్ చేస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. గేట్ ఓపెన్ అవుద్ది, మనకి అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయినట్టే మనకి. సో అక్కడ శాంతి బోర్డింగ్ పాస్ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తున్నారు అక్కడ. సో చెక్ చేశాక నాకు బాయ్ చెప్తుంది. సో ఐ థింక్ షీ ఈజ్ వెరీ హ్యాపీ. తను స్కాన్ చేస్తుంది. ఒక్కోసారి ఏంటంటే ఈ మెషిన్స్ అనేది ఒక్కోసారి ఏంటంటే ఈ ఆటోమేటిక్ మెషిన్స్ కదా, ఒక్కొక్కసారి టైం పడుతుంది. ఎందుకంటే 2 gates ఉంటాయి ఇక్కడ. ఒకటి ఫ్రంట్ గేట్, పాస్పోర్ట్ స్కాన్ చేయగానే ఒక గేట్ ఓపెన్ అవుతుంది. అట్లాగే మనం ఫేస్ స్కాన్ చేయాలి, ఆ ఫేస్ స్కాన్ కూడా సక్సెస్ అయ్యాక ఇంకో 2వ గేట్ ఓపెన్ అవుతుంది అనమాట. అప్పుడు మన ఇమిగ్రేషన్ క్లియర్ అయినట్టు. సో అట్లా ఐ థింక్ తనకేదో టైం పడుతున్నట్టుంది. అంటే కొన్ని మెషిన్స్ అలాగే ఉంటాయండి ఇక్కడ. ఎస్, ఒక గేట్ ఓపెన్ అయింది చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇమీడియట్గా ఇంకో గేట్ ఓపెన్ అవుతుంది. అదేంటంటే ఫేస్ ఐడి స్కాన్ అనమాట. సో ఐ థింక్ ఇట్స్ క్లియర్ నౌ. తను ఇప్పుడు వెనక్కి చూస్తుంది, బాయ్ చెప్తుంది, బాయ్ అంటుంది. ఓకే. సో ఇది ఓవరాల్గా అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కొన్ని ఫొటోస్ దిగాము, చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ తీసుకున్నాక. సో డిపార్చర్కి ఇంకా టైం ఉందని చెప్పేసి అన్నీ చూసి కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము. సో అదండి ఈరోజు వ్లాగ్. సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాము. సో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎనీ ఫీడ్బ్యాక్ ప్లీజ్ కమెంట్ అండ్ షేర్ విత్ అస్. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, గుడ్ నైట్.